హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీపై ఇప్పుడే అందిన ఒక గుడ్ న్యూస్ అండి. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులారా మరియు పెన్షనర్లారా ప్రస్తుతం మన రాష్ట్రంలో రెండో వేతన సవరణ సంఘం పీఆర్సీ మరియు కరువు భత్యం డిఏ విలీనం గురించి జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశాలే అన్నమాట. ఏంటంటే సాధారణంగా పీఆర్సీ వస్తుందంటే ఉద్యోగుల్లో ఒక రకమైన ఆశ, ఉత్సాహం ఉంటాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్తలు వింటుంటే ఆ పీఆర్సీ మరియు డిఏ విలీన ప్రక్రియ ఉద్యోగులకు లాభం కంటే ఎక్కువ నష్టమే చేకూర్చేలాగా ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అంటే ఇదేమి కొత్తేం గాదు. ఏపీలో ఆల్రెడీ 11వ పీఆర్సీ పేరుతో రివర్స్ పీఆర్సీ వేశారనమాట. అంటే కొన్ని తగ్గించి ఇవ్వడము, కొన్నిటిని తీసేయడం ఇలాగా. మరి ఈ మేరకు ఒక ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన విశ్లేషణ ప్రకారంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానం వెనుక ఉన్నటువంటి అసలు నిజాలను దాగి దానివల్ల ఉద్యోగులకు జేబులోకి పడే చిల్లులను మనం చాలా వివరంగా ప్రతి అంశాన్ని కూడా విడమర్చి చర్చించుకుందాము. ముందుగా మనం తేదీల లెక్కల ప్రకారంగా చూస్తే తెలంగాణలో రెండవ పీఆర్సీ అమలు కావాల్సిన అధికారిక డేట్ వచ్చేసి జూలై 1, 2023. అంటే ఆ తేదీ నాటికి ఉన్న కరువు భత్యం డీఏని మాత్రమే బేసిక్ పేలో కలపాలి. ఎంత కలపాలి అంటే జూలై 2023 నాటికి ఉన్నటువంటి 33.67% మాత్రమే కలపాలి. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మనకు ఇంకా జనవరి 2024, జూలై 2024, జనవరి 2025, జూలై 2025, జనవరి 2026 అంటూ 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈ 5 డీఏల మొత్తం గూడా 12.74% ఉంది. మరి యాక్చువల్‌గా కలపాల్సిన 33.67%కి బదులు ప్రభుత్వము 46.41% అంటే ఈ యొక్క 12% గూడా కలిపేసి కలిపేసి మొత్తం ఒకేసారి పీఆర్సీలో విలీనం చేయాలనైతే చూస్తోందట. ఇది వినడానికి అబ్బా! బేసిక్ పే ఎంతో పెరుగుతుంది గదా! అని పైకి చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న అసలు ప్రమాదాన్ని మనము లోతుగా పరిశీలిస్తే అది ఉద్యోగులకు ఒక పెద్ద శాపంగా మారుతుందండి. ఇది పోనన్నమాట. ఎందుకంటే ఒకవేళ 5 పెండింగ్ డీఏలను పీఆర్సీలో విలీనం చేస్తే గత 2.5 ఏళ్లుగా ఆ డీఏల రూపంలో రావాల్సినటువంటి భారీ బకాయిలు ఏవైతే ఉన్నాయో నగదు రూపంలో అవి అందవు. ఎప్పటికి రావన్నమాట అవి. సో, డీఏలను పీఆర్సీలో ఎందుకు విలీనం చేయాలి? యాక్చువల్‌గా 2024 జనవరి డీఏ అనేది మనకు తదుపరి పీఆర్సీ అంటే మూడవ పీఆర్సీలో కలవాలి. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకు ఎలాగూ జూలై 2023 వరకు ఇప్పుడు రెండవ పీఆర్సీలో డీఏలు మెర్జ్ అయిపోతాయి. మరి ఈ యొక్క 2024 సంబంధించి జనవరి నుండి మళ్ళీ డీఏలనేవి మూడవ పీఆర్సీలో మెర్జ్ కావాల్సి ఉంది. ఇలా మెర్జ్ అయితేనే మనకు ఈ గ్యాప్‌లో ఏదైతే ఈ యొక్క అరియర్స్ ఉంటాయో, ఈ యొక్క 2024 జనవరికి సంబంధించిన డీఏ అరియర్స్ ఏవైతే ఉంటాయో, వాటిని ఈ యొక్క మూడో పీఆర్సీలో విలీనం చేయడం ద్వారా డీఏ ఎప్పుడు ప్రకటిస్తుందో ఆ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క జనవరి 2024, జూలై 2024 అలాగే 2025 సంబంధించి జనవరి, జూలై, 2026 సంబంధించి జనవరి వీటన్నిటికి సంబంధించి అరియర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అరియర్స్‌ను ఎగ్గొట్టడానికే ప్రభుత్వము ఈ విధంగా ట్విస్ట్ ఇస్తోంది. మనకు చూడ్డానికి అబ్బా! అన్నీ కలిసిపోయాయి గదా! ఇప్పుడే రెండో పీఆర్సీలోనే అనుకుంటాం. వాస్తవానికి అవి అరియర్స్ చెల్లించబడి మరీ విలీనం గావాల్సి ఉంది. ఇక్కడ అది మూడో పీఆర్సీలో గనక విలీనమైతే అరియర్స్ చెల్లించబడి పీఆర్సీలో విలీనమవుతాయి. కానీ వీటిని ముందుగానే
రెండో పీఆర్సీలోనే విలీనం చేస్తే ఆ అరియర్స్ సంగతి దేవుడెరుగు. అంటే అవి రావన్నమాట. అది ఈడ పెద్ద ట్విస్ట్ అన్నమాట. మరి ఉదాహరణకు ఒక ఉద్యోగి 5 డీఏల రూపంలో లక్షల రూపాయలు, కొందరికి లక్షల రూపాయలు రావాల్సి ఉంటుంది. వారి బేసిక్ పేని బట్టి, వారి క్యాడర్‌ని బట్టి. వీటన్నిటి మొత్తాన్ని ఎగ్గొట్టే అవకాశం ప్రభుత్వం చేస్తోందన్నమాట. ఈ అవకాశం ఉంది. అంటే ఉద్యోగి తన కష్టార్జితమైన పాత బకాయిలను పూర్తిగా వదులుకోవాల్సి వస్తుంది. ఇది ఉద్యోగి యొక్క తక్షణ ఆర్థిక అవసరాలకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బేస్ ఇయర్ గణాంకాలు. ప్రభుత్వం ధరల పెరుగుదలను లెక్కించడానికి ఇంకా పాత 2001 సంవత్సరానికి ప్రామాణికంగా తీసుకుంటోంది. 2001 నాటికి ఇప్పటికి 2026 నాటి కాలానికి ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. అప్పట్లో ఒక లీటర్ పాలు లేదంటే ఒక కిలో బియ్యం తీసుకున్నట్లయితే ఎంతుందో 2001 లెక్కల ప్రకారం కేవలం ఆహార పదార్థాల ధరలనే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. కానీ నేటి ఆధునిక కాలంలో విద్య, వైద్యం, ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి గతంతో పోలిస్తే. పాత బేస్ ఇయర్ వాడటం వల్ల ప్రస్తుతం ఇచ్చే ఫిట్‌మెంట్ ఎంత ఉన్నా సరే అది ప్రస్తుత మార్కెట్ ధరల ముందు చాలా స్వల్పంగా కనిపిస్తుంది. దీనివల్ల ఉద్యోగి యొక్క అసలైన కొనుగోలు శక్తి పెరగదు సరికదా తగ్గుతుంది. ఇక రిటైర్మెంట్ ప్రయోజనాల విషయానికొస్తే ఈ విలీన ప్రక్రియలో లింకింగ్ ఫ్యాక్టర్‌ను శాస్త్రీయంగా నిర్ణయించకపోతే రిటైర్ అయ్యే ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. సో, మనందరికీ తెలుసు ఒక రిటైర్డ్ అయినటువంటి ఒక ఉద్యోగి రిటైర్ అయినప్పుడు అతనికొచ్చే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు నెలవారీ పెన్షన్‌లు అన్నీ గూడా అతడు చివరిగా పొందినటువంటి లాస్ట్ బేసిక్ పే పైనే ఆధారపడి ఉంటాయంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పే మీదనే లెక్కిస్తారు. డీఏ గాని, అతనికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ గూడా. మరి ఒకవేళ బేసిక్ పే పెరుగుదల శాస్త్రీయంగా లేకపోతే అంటే ఈ విధంగా అశాస్త్రీయంగా అరియర్స్ చెల్లించకుండా ఎటువంటిటు లెక్కించినట్లయితే పదవీ విరమణ సమయంలో రావాల్సిన లక్షలాది రూపాయల ప్రయోజనాలు ఒక్కసారిగా ఆవిరైపోతాయండి. ఇది వృద్ధాప్యంలో ఉద్యోగికి ఉండే ఏకైక ఆర్థిక భరోసాను ప్రశ్నార్థకమే చేస్తుంది. అందుకే ప్రభుత్వం కేవలం తన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూడకుండా ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చివరగా ఉద్యోగుల సంఘాలు మరియు నిపుణులు డిమాండ్ చేస్తుందేంటంటే ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను విడతల వారీగా ప్రకటించాలి. మరియు వాటికి సంబంధించి బకాయిలను అరియర్స్‌ను గూడా నగదు రూపంలో లేదా జీపీఎఫ్ ఖాతాలలో అయినా జమ చేయాలి. పీఆర్సీ విలీన ప్రక్రియలో కేవలం జూలై 1, 2023 నాటి నుండి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. తన ఉద్యోగులను ఒక యంత్రాంగంలో కేవలం భాగాలుగా గాకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా జూడాలి. సో, ఉద్యోగి ఆర్థికంగా సంతృప్తిగా ఉన్నప్పుడే అతను సమర్థతతో పని చేయగలుగుతాడనేది వాస్తవం. సో, దీనిపై ఈ యొక్క డీఏ విలీనాలపై మీ అభిప్రాయాన్నయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.